జీపీఆర్ లైవ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో 2024 మేనిఫెస్టో చాలా వివరంగా క్లుప్తంగా అన్ని వివరించారు. పేదవారిని ఎలా లక్షాధికారిని చేయాలనే ఉద్దేశంతో ఈ మేనిఫెస్టో కనబడతా ఉంది. మేనిఫెస్టోలో విషయాల్లో ఒకదానికి మనం విశ్లేషిస్తే, మరి వైఎస్ఆర్ కాపు నేస్తం ఉంది, అది 1,20,000కి పెంచారు. వైఎస్ఆర్ చేయూత ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు అందించే చేయూతని 1,50,000 చేశారు. అలాగే పెన్షన్ 3,500 చేశారు. అలాగే మరి ఇంకా రైతులకి రైతు భరోసాని 16,000 చేశారు. అలాగే అమ్మఒడిని 17,000 చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి లా నష్టం కొనసాగుతుందని చెప్పారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చేదాన్ని కొనసాగుతుందని చెప్పారు. ఇవి కాకుండా ఇల్లు పట్టాలు, మరి ఇల్లు కట్టించడంలో వెనక తగ్గేదే లేదని చెప్పారు. నెక్స్ట్ నాడు నేడు పథకం కొనసాగుతుందని చెప్పారు. సంక్షేమం యథాస్థితిగా కొనసాగుతుందని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసి చెప్తాను, చెయ్యింది చెప్పనని కంఠాపదంగా చెప్పారు. ఈవేళ రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంది? గత చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చెప్పిన ఆయన గత 14 సంవత్సరాలు ఏం సృష్టించారని చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేసింది చెప్పారు. అన్ని వివరాలుగా అందులో పొందుపరిచారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్ సీఎం కాబట్టి రేపు ఆయన ఈ పథకాలన్నీ కొనసాగించాలి కాబట్టి ఏది ఎలా కొనసాగించాలో ఎలా చేయాలనేది స్పష్టంగా అతను తెలుసుకొని మేధావులతో మాట్లాడి రూపొందించినట్టుగా నేను భావిస్తున్నాను. ఒక మేనిఫెస్టో ఏంటంటే ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్ లాగా చూసుకుని ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకున్నారు. పేదవారు లక్షాధికారిని చెయ్యాలి. చేయూత అనేది ఒకటి చాలా లెక్క వేసుకుంటే, చేయూతను ఒక ఆడవాడు 5 సంవత్సరాల్లో 1,50,000 చేతిలో పెడితే ఆ కుటుంబం మొత్తం 45 నుండి 60 సంవత్సరాల్లో ఆ కుటుంబం మొత్తం ఆవిడ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆవిడ ఏ వ్యాపారం చేసి బాగుపడతారు అనేది దాని ముఖ్య ఉద్దేశం. అలాగే 60 నుండి 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి 1,50,000 5 సంవత్సరాల్లో వస్తే అది పెన్షన్ ద్వారా వాళ్ళకి వస్తుంది. అదే కాపు మహిళకి ఎప్పుడు ఇలాంటి పథకాలు లేవు, వాళ్ళకి వస్తుంది. అలాగే హౌసింగ్ విషయంలో, ఇళ్ల స్థలాల విషయంలో ముఖ్యమంత్రి గారికి అన్ని విధాలుగా చూసి ఈ మేనిఫెస్టోని రూపొందించాలి. మేధావులు దీనిపైన లోనుగా చర్చించి దీని మీద చూపించాలి. కానీ చాలా మంది చెప్తారు, రైతు రుణమాఫీ పెట్టేయలేదు, డ్వాక్రా రుణమాఫీ పెట్టేయలేదు, ఈ మాఫీలు పెట్టేయలేదని అంటూ ఉంటారు. దానికి కన్నా ఎక్కువ ఉంది. ఈ చేయూతలోనే ఆ రైతులు ఉంటారు, ఈ చేయూతలో ఈ కాపునేతంలోనే ఆ రైతులు ఉంటారు. ఇది ఎలా మళ్ళీ రైతు భరోసా అలాగనే కొనసాగుతుంది. కాబట్టి 100% మేనిఫెస్టో 1000% పోర్టుల నిర్మాణం కానీ, షిప్పింగ్ లాంచ్ ప్యాడ్ నిర్మించడం కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించడంలో కానీ ముఖ్యమంత్రి గారికి చెయ్యెత్తి దేవి కొట్టేలాగా ఈ మేనిఫెస్టోలో ఉందని చెప్పక తప్పదు. ఈ లైవ్ టు జీపీఆర్ లైవ్ ఛానల్, మీ మీడియాతో మీ జీపీఆర్.